భూభారతికి మొత్తం కలిపి దాదాపు 10,000 గ్రామ పంచాయతీలో మన గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటే 8.5 లక్షల దరఖాస్తులు వచ్చింది. ఇంకా 3.5 లక్షల వరకు పరిష్కారం అయింది. ఇంకా తేలాల్సింది ఏంటంటే దానికి సిబ్బంది కొరత ఉన్నది భూభారతి. అది ఇంకా వేగవంతంగా పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే గతంలో విఆర్ఏ వ్యవస్థ వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పి విఆర్ఓలను విఆర్ఏ వ్యవస్థను మొత్తం వేరే వేరే డిపార్ట్మెంట్ లో పంపించారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి అవగాహన రెవెన్యూ మీద గ్రామాల మీద పట్టున్నటువంటి సిబ్బంది కావాలి. కాబట్టి వాళ్ళని ఆ సర్వీస్ లో ఉన్న వాళ్ళని జీవో నెంబర్ 121 తీసి వాళ్ళ కన్వర్షన్ చేసి సర్వీస్ లో వాళ్ళు రమ్మండి పరీక్ష పెడితే మొన్న 3,500 మంది వచ్చారు. ఒక 10,550 మంది కావాల్సి వస్తే 3,500 మంది అయ్యారు. మళ్ళీ పరీక్ష పెడతాను. ఆగస్టు 1వ వారం లోపు వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఎంతమంది వస్తారో చూసి శిక్షణ ఇచ్చేసి వాళ్ళని మా ఉద్యోగాల్లో తీసుకుని భూభారతిని వేగవంతంగా సమస్యల పరిష్కారం కృషి చేస్తాం. మిగిలిన ఉద్యోగాలు ఉంటే ఒకవేళ రాకపోతే మిగిలిన ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేస్తాం. కాబట్టి తొందర ఏం లేదు. ఆ యొక్క మన దొరల పోర్టల్ ధరణి పోర్టల్ దాంట్లో జరిగిన లోపాలని గుర్తించడం ఇప్పటికీ కొద్దిగా సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రజలారా కొంచెం సమయం పాటించండి. త్వరలోనే ఈ సిబ్బంది నియామకం అయిన తర్వాత వాళ్ళ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత భూభారతి కూడా మీ సమస్యల పరిష్కారం చూపిస్తుంది.